ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. ఏదైనా పని మీద వచ్చారా? మా అమ్మాయి, అదే నా పెంపుడు కూతురు కవితకి సంబంధాలు చూస్తున్నాను. మీతో వేయవంతే బాగుంటుందనుకున్నాను. దీనికి మధ్యవర్తులు ఎందుకని నేనే స్వయంగా మాట్లాడదామని వచ్చాను. మీ ముగ్గురు కొడుకుల్లో ఎవరైనా ఒకరికి కవితను ఇవ్వాలనుకుంటున్నాను. మీరేమంటారు? మీ ఆలోచన న్యాయమే, కానీ మా చెల్లెడికి ఒక కూతురు ఉందని తెలిసింది. ఆ అమ్మాయిని నా కోళ్ళగా చేసుకోవాలనుకుంటున్నాను. మీరన్నది న్యాయమే. పెద్ద కొడుకు చేసుకోవద్దు, రెండో కొడుకు చేసుకోండి. పెద్ద కొడుక్కి చేయకుండా రెండో కొడుకు ఎలా చేస్తాను నాయుడు గారు? పోనీ పెద్ద కొడుక్కి చేసుకోండి. మా రెండో వాడి కన్నా మా మేనకోళ్ళు వయసులో పెద్దదైతే పెళ్లి చేయలేనుగా. నాయుడు గారు, నా చెల్లెలు కూతురు కనిపించే వరకు మా అబ్బాయిలకు పెళ్లి చేయదలుచుకోలేదు. ధర్మారావు గారు, మీరు చాలా గొప్పవారు. మీ చెల్లెలు ఎక్కడుందో మీకు తెలియదు, మీ మేనకోడలు ఎలా ఉంటుందో మీకు తెలియదు. కానీ మీ మేనకోడల్నే మీ కోడలుగా చేసుకోవాలని మీ పట్టుదలకి నా జోహార్లు. నేను వస్తాను. భగవంతుడా, నా కొడుకులకు పిల్లనివ్వటానికి అందరూ వస్తున్నారు. నా చెల్లెలు మేనకోళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళను త్వరగా నా దగ్గరికి పంపించు. పెట్టుకుంటావమ్మా? అమ్మమ్మ, నైట్కి టిఫిన్ ఉందిలే. కొట్టేనా? వదినా బాగున్నావా? బాగున్నాను వదినా. బాగున్నావా? అత్తయ్య గారు, మీ ఒంట్లో ఎలా ఉంటుంది? ఒక రోజు బాగుంటే ఇంకో రోజు బాగుండదు. వయసు అయిపోయింది కదమ్మా. మా అమ్మమ్మ పొద్దస్తమానం టీవీ చూడటం మానేసి వేళకు నిద్రపోతే ఏ రోగం ఉండదు. ఏ ఊరుకోవే, టీవీలో 24 గంటలు ప్రోగ్రాంలు ఎందుకు పెడుతున్నారు? చూడ్డానికేనా? అవును. మాటల్లో మిమ్మల్ని నెగ్గేదెవరు? పిన్ని గారు, మీరు ఆ టెంకాయ కొట్టువాడికి 2 రూపాయలు ఇమ్మని 5 రూపాయలు ఇచ్చారు కదండి. వాడు మిగతా చిల్లర ఇచ్చాడు. సరిగా ఉందా చూసుకోండి. వదినా, ఎవరి అబ్బాయి? నేనండి, అనాథనండి. మూర్తి బాబా గారు నన్ను ఆదరించి ఇంట్లో పెట్టుకున్నారండి. ఇదిగో పిన్ని గారు తన సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారండి. వదినా, ఈ అబ్బాయి చెప్పేది నిజమేనా? అవునదిరా. పిన్ని గారండి, ఈవిడ గారు మీకు వదిన అయితే నాకు అత్తగారు అవుతారండి. అత్తగారండి, నమస్కారం అండి. నా పేరు పెరుమాళండి. ఈ అమ్మాయి ఆ ముసలాడు ఎవరండి? ఈ అమ్మాయి నా కూతురు, ఆవిడ మా అమ్మ. అయితే ఈ ముసలాడేమో నాకు బామ్మ అవుతుందండి, ఈ అమ్మాయి ఏమో మరలవుతుందండి కదండి. ఏయ్, ఏమిటా వాగుడు? శారదా, వీడు వాళ్ళ కొంచెం చూస్తుంటే పిచ్చివాళ్ళలా ఉన్నాడేమిటి? అమ్మమ్మ, ఏమిటా మాటలు?
అతని మాటల్లో పిచ్చి లేదు, ఆత్మీయతుంది. ఏ కల్మషం లేకుండా మాట్లాడుతున్నాడు. చూస్తుంటే మంచివాళ్లా కనిపిస్తున్నాడు. మీరు పిచ్చివాడు అన్నంత మాత్రం నేనేం బాధపడినండి. మా ఊర్లో నన్ను అందరూ అలానే అంటారండి, కానీ నేను మాత్రం మంచివాడినండి. ఇదిగో ఆ గుడిలో ఉండే దేవుడి మీద ఒట్టండి. పిన్ని గారు పూజ జరుగుతుంది, రండి పోదాం. వస్తానదినా? వస్తాను అత్తయ్య గారు. వస్తాను బామ్మ, పిచ్చి మాలో. వస్తాను అత్తయ్య. ఏమిట్రా గోదావరి కొట్టుకుపోయినట్టు ఆలోచిస్తున్నారు? ఆ? ఆ, గోదావరిలో నువ్వెందుకు కొట్టుకుపోలేదా అని ఆలోచిస్తున్నావు. అవునరా, నేను ఎప్పుడెప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నారు కదూ. నేను అంత తొందరగా పోనరా. ఆ సంగతి మాకు తెలుసులే. ముందు ఇక్కడి నుంచి పోతావా? పోతాను గాని ఇంతకీ ఏమిట్రా ఆలోచిస్తున్నారు? రేపు అమ్మా నాన్నల 25వ పెళ్లి రోజు. అలాగా, అయితే ఏంటటా? ఏమిటట అంటావేంటమ్మమ్మా? పెళ్లి రోజు కానుకగా ఏదో ఒకటి ఇద్దామని ఆలోచిస్తున్నాం. ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు. ఏమీ ఇవ్వక్కర్లేదు, ఇదేమన్నా కొత్త ఏటా వచ్చే వేడుకేగా. కానీ ఇది ప్రత్యేకమైన వేడుకమ్మమ్మా, సిల్వర్ జుబ్లీ ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయితే ఏంటి, అందరు గుడికెళ్ళి ప్రసాదాలు తిందాం. అమ్మమ్మ, ఉమ్. ఈ రోజు గుడికెళ్ళి తినడమే కాకుండా ఇంటికి తెచ్చుకొని కూడా తిన్నావు కదే, మళ్ళీ ప్రసాదాలేంటి? మంచి సలహాలు ఇస్తే వినేదెవరు? సరే మీ ఇష్టం. మా కాలంలో ఇలాంటి వేడుకలు చూసి ఎరుగుదాం. అన్నయ్య, ఆ. ఏం గిఫ్ట్ ఇద్దాం? ఆ, నన్ను అడిగితే గిఫ్ట్ ఇవ్వడం కన్నా అందరినీ పిలిచి మంచి ట్రీట్ ఇవ్వడం బెటర్. రేయ్, నువ్వు బయట పార్టీలో తాగే తాగుడు వాసన ఇక్కడ దాకా కొడుతోంది. అది చాలదా? ఇంట్లో కూడా మందు కనిపెడతావా? ఏయ్, నోరు ముయిరా చెప్పావు కానీ నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు తెలిసింది నువ్వు చెప్పు. మనం ఏమిచ్చినా సింప్లీ సూపర్గా ఉండాలి. అందుకని మన గార్డెన్లో పూసే 2 గులాబీ పూలు ఇద్దాం. ఐడియల్గా ఉంటుంది. నోరు మూయిరా, పిస్తున్నారు వెదవా. 2 గులాబీ పూలు ఇస్తావట్రా? ఏ, నాకు తోసిన ఐడియా అది. నీకేదైనా ఐడియా తోస్తే ఇంప్లిమెంట్ చేయి. సరే, నాకు 1 గంట టైం ఇస్తే బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను. ఏంట్రా? ఛీ, అనితను అడిగొస్తావా? ఒరేయ్, దాన్ని అడిగావనుకో మూర్తి మావయ్య దగ్గర ఉన్న 2 జాతకాల పుస్తకాలు తీసుకొచ్చిచ్చి వాటిని గిఫ్ట్గా ఇమ్మని చెప్పుద్ది. పేషెంట్ అలా మాడిపోయింది. గాలి తీసిన బుడగలా ఉంది. వీడికంట 1 గంట టైం కావాలట. అబ్బా, ఆపండి మీ గోల. ఇంతకీ గిఫ్ట్ ఏమిద్దాం? అబ్బే, నాకేం తోచడం లేదు. అదేదో నువ్వే డిసైడ్ చేయి. మన పరిస్థితి కూడా అదే. నాకు ఏం తోచడం లేదే, నువ్వే డిసైడ్ చెయ్యి. ఏంటండి ఇది? కనబడంలా? గాలిగోపురం. అది సరే, దేనికి? రేపటితో మా ధర్మారావుకి పెళ్ళయి 25 ఏళ్ళు నిండుతాయి. రజతోత్సవం జరుపుకుంటున్నాడు కదా, కానుగ్గా ఇద్దామని. రేపు పెళ్లి రోజా? అవును. ఈ గాలిగోపురం తప్ప ఇంకేం దొరకలేదా? గాలిగోపురాల గురించి అంత తేలిగ్గా మాట్లాడకు శారదా. దేవాలయాలకి గాలిగోపురాలు ఎందుకుంటాయో తెలుసా? ఈ గాలిగోపురాలే ఆ దేవాలయ స్థల పురాణాన్ని, ప్రాభవాన్ని, వైభవాన్ని, వైశిష్ట్యాన్ని, వైవిధ్యాన్ని చాటి చెప్తూ ఆకాశం అంతెత్తు నీకు కనబడుతూ ఉంటాయి. అంతేకాదు శారదా, ఈ గాలిగోపురాలు ఆస్తికత్వానికి అద్దం పడతాయి, ఆధ్యాత్మికతకి పట్టం కడతాయి, భక్తి మార్గానికి స్ఫూర్తినిస్తాయి, భగవదనుగ్రహానికి భగవద్గీతలవుతాయి, ముక్తి మార్గానికి సంకేతాలవుతాయి. ఈ గాలిగోపురంలాగే మా ధర్మారావు తన జీవితాంతం తల వంచకుండా సగర్వంగా బతకాలనే ఉద్దేశంతోటే దీని కానుక తీసుకొచ్చాను. నాన్న, అమ్మకు అనవసరమైన విషయాలు చెప్పి ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఏయ్, ఏ అంటావేంటమ్మా? మావయ్య గారి వెడ్డింగ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గురించి నీకు తెలీదు, దీని గురించి నీకెందుకు? నాన్న, ఇది వెడ్డింగ్ డే గిఫ్టే కదా? అవునమ్మా. ధర్మారావు అన్నయ్య గారి పెళ్లి రోజు సంగతి మీ నాన్నగారు చెప్తే గాని నాకు తెలియలేదు. మరి నీకెలా తెలిసిందే? బాలాజీ చెప్పాడు. బాలాజీ చెప్పాడా?
అతను ఎక్కడ కలిశాడు? వెంకటేశ్వర స్వామి గుళ్ళో. వెంకటేశ్వర స్వామి గుడికి నువ్వెందుకు వెళ్ళావే? బాలాజీని దర్శించడానికి. ఏమిటి? అదేనమ్మా, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. ఈ మధ్య నీకు భక్తి ఎక్కువైనట్టుందే. రక్తి లేందే భక్తి లేదు, భక్తి లేందే ముక్తి లేదని నాన్నగారు పదే పదే చెప్తుంటారు కదమ్మా, అందుకని. నీ తిరకాసు మాటలేవి అర్థం కావడం లేదు. కంప్యూటర్ టెక్నిక్ నీకో పట్టాను అర్థం కాదులే. నాన్న మావయ్య గారి ఫంక్షన్ కి నేను వస్తాను. నువ్వు రాకుండా ఎలాగమ్మా, అందరం కలిసే వెళ్దాం. ఏంటి అందరు ఎక్కడికో వెళ్తానంటున్నారు, నేను వస్తాను. బాబాయ్ గారండి నన్ను తీసుకెళ్తారు కదండి. నువ్వు లేకుండా నాన్నయ్య. వద్దమ్మా, వాడు మాత్రం వద్దు. ఏ పెరుమాళ్ళు వస్తే ఏం పోయింది? ఇంట్లో ఒక్కడే ఏం చేస్తాడండి, రానివ్వండి. అది వీడిని తీసుకెళ్ళకూడదని కాదు, వీడిని తీసుకెళ్తే వీడి మాట తీరు, వీడి వాలకం చూసి అందరూ తలో రకంగానూ మాట్లాడి వీడికి తాటాకులు కడతారు. అది వాడికి బాధే, మనకి బాధే. మీరన్నది నిజమేనండి. మొన్న గుళ్ళో అన్నపూర్ణమ్మ గారు మన పెరుమాళ్ళను చూసి పిచ్చివాడి కింద జమ కట్టింది. ఏంటి మీరెళ్ళేది ఆ గుడిలో చూసిన బామ్మగారింటికా? అయ్యయ్యో, ఆవిడ నోరు మంచిది కదండి, ఆవిడ పిచ్చి మాలోకం. అయ్యో, మీరు పిలిచినా కూడా నేను ఆ ఇంటికి రానండి. పోన్లేండి, ముందే చెప్పి నన్ను బతికించారు. నేను రాను. మీరు వెళ్ళిపోకపోతే మీ ప్రేమ నెరవేరదు. వెళ్ళండి. కానీ ఎప్పుడో ఒకప్పుడు మీరు తిరిగి ఈ ఊరు రావాలి. ఆ రావడం పిరికితనంతో కాదు, కరుకుతనంతో రావాలి. ధనవంతుల్లా రావాలి. ఊరంతా మిమ్మల్ని విరగబడి చూడాలి. మీకు బ్రహ్మరథం పట్టి మీకు హారతివ్వాలి. మీ ప్రేమను కాదన్న వాళ్ళ కళ్ళు కుట్టాలి. అన్నయ్య, నీ చెల్లెలు నీ నుంచి ఆశించేది ఇదే అన్నయ్య. తీసుకోండి. ఏమండి, ఏమిటండి ఆలోచిస్తున్నారు? మన పెళ్ళే ఈ రోజుతో 25 ఏళ్ళు పూర్తయ్యాయి. కానీ మన పెళ్లి కారకురాలైన మా చెల్లెలు ఇంతవరకు కనిపించలేదు. ఈ 25 ఏళ్లలోనూ లక్ష్మి గురించి తలవని రోజు లేదు, వెతకని చోటు లేదు. ఈనాటి మన స్థితిగతులకు, సిరి సంపదలకు కారకులెవరు? మన లక్ష్మే కదా. నా వెన్ను తట్టి నా వెన్నుముకలా నిలిచిన ప్రేమమూర్తి నా లక్ష్మి. లక్ష్మి అనే తన పేరును తను సార్థకం చేసుకోకుండా లక్ష్మి మనకు వచ్చేందుకు ప్రేరణ అయింది. తను మాత్రం జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. అదృష్ట దేవతగా కనిపించకుండా పోయింది. మన ఆనందాన్ని పంచుకోవటానికి రాలేని స్థితిలో ఉందేమో. ఈ జన్మకు నా చెల్లిని చూడగలనా? అన్నయ్య అన్న పిలుపును వినగలనా? అన్నీ ఇచ్చిన ఆ దేవుడు ఈ ఒక్క విషయంలో ఎందుకింత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు? ఆనందించే ఆనంద భైరవిలో విషాద పాపశృతి ఆరోహణ అవుతుంది శాంతి. మనకు కనిపించే యోగం ఉంటే లక్ష్మి తప్పకుండా కనిపిస్తుందండి. ఏమో రేపే కనిపిస్తుందేమో. ఆ నమ్మకానికి నేను నీళ్లు వదలకున్నా కన్నీళ్ళు వదలక తప్పట్లేదు శాంతి. ఏమండి, రేపు మన పెళ్లి రోజు వైభవంగా జరపాలని పిల్లలు ఆరాటపడుతున్నారు. రేపు ఒక్కరోజైనా మీ చెల్లెల గురించి బాధపడకుండా పిల్లల గురించైనా సంతోషంగా ఉండండి. తీసుకోండి. శ్రీరామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి, మా చెల్లెల కోసం 25 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా. ఇంతవరకు కనిపించలేదు. నా చెల్లెలు గాని తొందరగా కనిపించిందో అంగరంగ వైభవంగా భద్రాది శ్రీరామనవమి కన్నా ఘనంగా మీ కళ్యాణం జరిపిస్తాను. రామ్మ,
రామ్మా రామ్మా. శాంతి శాంతి. రామ్మా. మీరంతా వింతగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థమైంది. ఈ అమ్మాయి పేరు సీత, ఎవరూ లేని అనాథ, పాపం మోగది. సీత ఇక నుంచి మనతో పాటే ఉంటుంది. మన రామాలయంలో మొక్కుకుంటే అనుకున్న పనులు జరుగుతాయి కదా. నా చెల్లెలు గురించి మొక్కుకుంటే పాపం ఈ మోగపిల్ల కనిపించింది. ఈ సీతమ్మ తల్లి కష్టాలు విని ఆదుకోవాలనిపించింది, అందుకే నాతో పాటు తీసుకొచ్చాను. దీనికి మీకెవరికి అభ్యంతరం లేదనుకుంటాను. అమ్మ సీత, ఈమె శాంతి నా భార్య. వీరు మా అత్తగారు అన్నపూర్ణమ్మ. వీడు నా పెద్ద కొడుకు జయకృష్ణ. వాడు మూడో కొడుకు బాలాజీ. వాడు రెండో కొడుకు వినోద్. ఆ అమ్మాయి నా కూతురు ఇందు. నమస్కారం. మా డ్రైవర్ మణి. నమస్కారం అమ్మా. శాంతి, మన కింద బెడ్రూమ్ ఖాళీగా ఉంది కదా, ఆ రూమ్ సీతకి. ఎందుకమ్మా కాళ్ళమే పడతావు? నువ్వు ఎప్పుడైతే నాకు కనిపించావో ఆ క్షణమే మాలో ఒకరవయ్యావు. ఇక నుంచి ఈ ఇల్లు నీ ఇల్లే. అవునమ్మా, నీ ఇల్లే. శాంతి, సీత రూమ్ తీసుకెళ్ళు. రామ్మా. అయితే రాత్రి నిద్ర పట్టలేదా నీకు? తర్వాత ఫోన్ చేస్తాను. బాజీ బాజీ. ఓసే అమ్మమ్మ, నన్ను బాజీ బాజీ అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఏం చక్క బాలాజీ అని పిలిస్తే నీ సొమ్మేం పోయింది, పైగా పుణ్యం కూడాను. సరేలేరా, ఇక నుంచి అలాగే పిలుస్తాను. ఒరే బాలాజీ, ఈ మధ్య నేను ఒక సినిమా చూశానురా. దాని పేరేమిటో మర్చిపోయాను గాని సరిగ్గా మన ఇంట్లో జరిగినట్లు ఆ సినిమాలో జరిగిందిరా. ఏం జరిగిందే అమ్మమ్మ? మీ నాన్న అనాథ సీతను తీసుకొచ్చినట్టే సినిమాలో ఇంటి యజమాని ఒక అనాథ పిల్లని తీసుకొస్తాడు. ఇంటర్వెల్ దాకా ఆ అమ్మాయి ఎవరో తెలీదు. ఆ అమ్మాయి ఇంటి యజమానికి అక్రమ సంతానం అని క్లైమాక్స్ ముందు తెలుస్తుందిరా. ఒకవేళ ఆ సీత కూడా అదే బాపతేమో, అంటే అక్రమ సంతానమేమో. అమ్మమ్మ, నీకు రాను రాను సినిమా పిచ్చి బాగా ముదిరిపోయింది. సినిమానే జీవితం కాదు. పిచ్చివాడ, జీవితంలో జరిగేదే సినిమా తీస్తున్నారు, సినిమా తీసేదే జీవితంలో జరుగుతుంది. నువ్వేదేదో ఊహించుకొని నా బుర్ర తినకే. నాతో అంటే అన్నావు గాని ఇంకెవరితో అనకు. వయసు పెరిగే కొద్దీ పిచ్చి ముదురుతోంది. పిల్లకాకి నీకేం తెలుసురా? నా అనుమానం ఏనాడు అబద్ధం కాదు. ఆ సీత ఎవరో త్వరగా తేల్చేస్తాను.